నమస్తే విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ఏర్పాట్ల ముందస్తు పరిశీలన, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అంగరంగ వైభవంగా రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే కొటారుతో పాటు పాల్గొన్న ప్రముఖులు. బీసీలందరూ సంఘటితంగా ఉంటే ఉత్తమ ఫలితాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్. సావిత్రిబాయి పులే ఆశయాలను ఉపాధ్యాయులు ముందుకు తీసుకువెళ్లాలి. 250 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన నగర ప్రముఖులు నారా శేషు. అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే కొటారు 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర. పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతూ ఘనస్వాగతం పలికిన ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ముందస్తు పరిశీలనలో భాగంగా సంబంధిత ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం స్థానిక సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల సందర్భంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ గదులు, రిసెప్షన్స్, పోస్టల్ బ్యాలెట్స్, సెపరేట్ కౌంటింగ్ గదులు, బస్ పార్కింగ్లు, ఎన్నికల అబ్జర్వర్లు వేచి ఉండే ప్రత్యేక రూమ్లు, కౌంటింగ్ కేంద్రానికి ఇన్ అవుట్ మార్గాలు, సైన్ బోర్డుల ఏర్పాటు, పోలీస్ సిబ్బంది వేచి ఉండే ప్రదేశం తదితర అంశాలపై పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ బి సోమశేఖర్, డిఐసి రమణ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లనదొర, కాలేజీ ప్రిన్సిపల్, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు రూరల్ మండలంలోని పైడి చింతపాడు గ్రామంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోలాహలం మధ్య దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కొటారు రామచంద్రరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మరియు ఇతర నేతలు మరియు అశేష జనవాహిని సమక్షంలో ఘనంగా కొల్లేరు ఆత్మీయ సదస్సు జరిగింది. రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ముంగర సంజీవ్ కుమార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు ప్రజలందరూ రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్కు అండగా నిలవాలని, తిరిగి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, రాష్ట్ర వడ్డీకుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, ఏలూరు రూరల్ ఎంపీపీ పెనుమస శ్రీనివాసరాజు, జడ్పీటీసీ మండల సరస్వతి, సర్పంచ్ ముంగర తిమోతి, ఉప సర్పంచ్ రేలంగి యోహాను, గ్రామ పెద్దలు వరదయ్య, మాజీ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు, కొల్లేరు నాయకులు జయమంగళ రామారావు, మండల కొండలరావు, తేరా ఆనంద్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, పీఓఆర్పీఆర్డీ ఎం సరళకుమారి, ఎంఈఓ రంగయ్య, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డీ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జగన్. మీ అందరినీ ఒకటే తెలియజేస్తున్నాం. మీరందరూ ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను మీరందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఏ విధంగా మాయ మాటలు చెప్పేవాళ్ళో, ఎప్పుడన్నా ఈ కొల్లేరు ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజన్నా గత ప్రభుత్వాల్లో ఆలోచించినటువంటి పరిస్థితి ఉందో లేదో అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా కొల్లేరు ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా గొడవలు, కొట్లాటలు, కేసులకి నిలయంగా ఉన్నటువంటి గత ప్రాంతం నుంచి ఈరోజు మన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కడా కూడా కేసులు కానీ, కొట్లాటలు కానీ, గొడవలు లేకుండా ఈరోజు కొల్లేరు ప్రాంతమంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే మంత్రంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మొదటి విడతగా ఈరోజు పెదవేగ మండలంలో 23 గ్రామాలు 158 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు 2వ విడతగా పైడి చింతపాడుతో మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. దాదాపు 7 రోజుల పాటు దాదాపుగా 100 కిలోమీటర్ల పైచీలకి ఈ పాదయాత్ర ముందుకు వెళ్ళబోతుంది. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలతో ఈ పాదయాత్రలో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ తప్పకుండా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎంత బలంగా ఉన్నామంటే ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్న మీకు ఒకటే తెలియజేస్తున్నా. జెండా మోసిన ప్రతి కార్యకర్తకి చెప్తూ ఉన్నాం, ఒకే ఒక టార్గెట్గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. రాత్రనక పగలనక ఎంతో కష్టపడి ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళు ఏ ఇబ్బందులు పడినా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించారు. అంతేకాకుండా అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఇక్కడ మొదలవుతుంది. ఏలూరు మండలంలో ఇక్కడ కూడా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ కూడా తెలుసుకొని, మీ ఇబ్బందులు ఏమున్నా కూడా తెలుసుకొని, అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎక్కడా లేరు. కానీ మీరు ఒకటి అంతగా గుర్తుపెట్టుకోండి, 2024లో మన అబ్బాయి చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొల్లేరు పెద్దలకు ఆశీస్సులు వాళ్ళందరితో చూసుకుని వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పాత కమిటీ చేశారు. ఆ కమిటీ యొక్క సూచనలు తీసుకుని మనకున్న ప్రధానమైన సమస్య
5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్ వరకు కుదించాలి. అది ఎప్పటి నుంచో దివంగత ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నేత ఆరోగ్య ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయం 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్ కుదించేది. అది జరుగుతూ ఉంది. దాని మీద పోరాడాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. అదేవిధంగా మాకు మంచి మంచి సజెషన్ ఇస్తాడు. అటువంటి సోదరుడికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ పెద్దల సమక్షంలో కొల్లేరుకి కావాల్సినటువంటి అవసరతలను బట్టి వారి దృష్టి తీసుకుని వెళ్ళి మేమిద్దరం కూడా ఈ కొల్లేరు తరఫున పోరాడతామని వారిని ఒప్పించి మేమందరము కలిసి జగన్ గారి దృష్టి తీసుకొని పోయి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జడ్పీ క్యాంప్ ఆఫీస్లో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలు ఐక్యతతో ముందుకు నడవాలని, ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని, రాజకీయంగా అనేక ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. సంఘ అధ్యక్షులు రాజగోపాలాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆళ్లనాని బీసీలంతా తనవాళ్లని, రాజకీయ అవకాశాలు ఎక్కువ శాతం కల్పించిన ఏకైక ఎమ్మెల్యే అని, రాబోయే రోజుల్లో బీసీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ కుమార్, జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యేసురాజు, నాగవంశీయ సంఘ అధ్యక్షులు బాయి వెంకట్రావు, ఏదలాడ నాని, బి కుమార్, తనూజ్, కృష్ణబాబు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏడూరు అధ్యక్షులు లక్కోజ్ గోపి గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఆయన గత 10 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్లో ఆవిష్కరణ మాతో చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు విఠలరావు గారు మరియు ఇతర పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. గోపి గారికి మరియు విఠలరావు అన్నయ్యకు ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ సంక్షేమ జాతీయ బీసీ సంక్షేమ వాళ్ళు క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. గోపి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ని మాతోనే ఓపెన్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా విఠలరావు గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన లక్కోజీ గోపి గారు ఆధ్వర్యంలో మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి ద్వారా తెలుగు కాలమానాన్ని 2024 కాలమానాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం మన లక్కోజీ గోపి గారు కాలమానాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఓపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశంగా వచ్చిన ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు గంటా పద్మశ్రీ ప్రసాదరావు గారిచే మా క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే మేము బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకులకు బీసీ సోదరులకి అన్ని సెక్టార్లకి క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా డిప్యూటీ చైర్మన్ గారు అయినటువంటి పద్మశ్రీ గారితో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఒక కుటుంబ అభివృద్ధికి తద్వారా ఒక సమాజ అభివృద్ధికి బాలికా విద్య ప్రధాన కారణమవుతుందని వ్యాపారవేత్త నారా శేషు అన్నారు. బుధవారం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక హోటల్ ఎన్లో నిర్వహించిన కార్యక్రమంలో 100 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. బాలికా విద్యను అప్పట్లోనే సావిత్రిబాయి పూలే ప్రోత్సహించిన కారణంగా నేడు ఇంతమంది మహిళలు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు దిశానిర్దేశం చేయగలిగే స్థాయికి చేరుకున్నారని శేషు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో అన్ని విధాలా
అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన నారా శేషును అపుస్మా నాయకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. భావించి నమస్కారం పెడుతున్నాం అందరికీ. నా పేరు శ్రీనివాస్. ఏలూరు ఫ్లాష్ అనే స్వచ్ఛంద సంస్థ గత 19 నుంచి ఆర్గనైజేషన్లో 13 సంవత్సరాల క్రితం ఇది ఫ్లాష్ టీం తరఫున అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం ప్రతిసారి. గత 20 సంవత్సరాలుగా సాగిస్తున్న సమాజంతో స్నేహం చేద్దామని. దాని తర్వాత రంజాన్ పర్వదినం రోజున ముస్లిం సోదరులను ఆహ్వానించి వినాయక చవితి సందర్భంగా అందరికీ అవగాహన వేస్తామని చెప్పి దాని తర్వాత సెమీ క్రిస్మస్ ఒకటి మాట్లాడవచ్చు పర్వదినాన్న అప్పుడు ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేకమైన సేవాకారం నిర్వహిస్తూ వచ్చాము. ఇంట్లో తర్వాత స్కూల్ టీచర్లే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వారు రిపీటెడ్గా మాట్లాడగలిగిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్ మీలో ఎవరు అప్పుడు చెప్పగలిగిన వాళ్ళు మీరు అలా షేర్ చేసుకుంటే అందరికీ చెప్పినప్పుడు అమ్మ మీకు మంచి వాచ్ మనందరి తరపున కృతజ్ఞతలు. సావిత్రి మనం నిరక్షరాస్యురాలైనటువంటి ఈమె సావిత్రిపై విద్యను అభ్యసించి ఉన్నత విద్య సాధించి ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేసిన వెయిట్ చేయండి మేడం. అందరికీ ఇబ్బంది లేకుండా అందరి టైం కలిసి వచ్చే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాము. చాలా సమయం పడుతుంది. మీకు కూడా పదవి పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంత ప్రెషర్గా ఉంటుంది. 5 minutesలో నారాశేషు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యాయులు. ఆమె అట్టడి వర్గాల పిల్లలకు చదువు నేర్పించడంలో ఆమె చూపిన చొరవ అభినందనీయం. అలాగే ఆమె చూపిన మార్గంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని దేశానికి ఉపయోగపడే విధంగా ఎందరినో తీర్చిదిద్దిన మీలాంటి విద్యను అందిస్తున్న అమ్మలందరికీ సత్కరించుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమాజానికి ఉపయోగపడే ఏ మంచి కార్యక్రమం అయినా మీ అందరితో కలిసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే గారు చిన్న వయసు 8-9 సంవత్సరాల్లో వివాహం జరిగిందండి. జ్యోతిరావు పూలే గారు చాలా ఉదార మనసు, చాలా మంచి మనసుతో కలిగిన వ్యక్తి. ఈ రోజులో అటువంటి వాళ్ళు ఉండరు. ఆ రోజుల్లో ఆవిడ అక్షర జ్ఞానాన్ని, అక్షర వెలుగుని ప్రపంచానికి చూపించిన మహానుభావురాలు ఆవిడ. ముఖ్యంగా స్త్రీలకే ప్రత్యేకించి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయురాలు ఆవిడ. శిరస్సు వేసి నమస్కరించాలి. ఆవిడ ఒక వితంతువు చనిపోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని పెంచి డాక్టర్ని చేయడం జరిగింది. సమాజ సేవ కోసం, సమాజంలో ఉన్న స్త్రీల అభ్యున్నతి కోసం మాత్రమే ఆవిడ బతుకున్నంతకాలం కృషి చేసింది. మరి ప్లేగు వ్యాధి అంటే ఆ రోజుల్లో భయంకరమైన వ్యాధి. అటువంటి వ్యాధిని కూడా మరి మదర్ తెరీసా గారి గుర్తొస్తున్నారు మరి సావిత్రిబాయి పూలే గురించి చదువుతున్నంతసేపు నాకు. ఎందుకంటే ఆవిడ ఎలా అయితే సేవ చేసిందో మరి ఈవిడ కూడా ఆ వ్యాధికి భయపడకుండా ఎంతో మందికి సేవ చేస్తూ చివరికి ఆ వ్యాధికే బలవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని మరి మన టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సన్మానం పొందబోతున్న మన టీచర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సందర్భంగా మహిళా టీచర్స్కి, మహిళా ఉపాధ్యాయులకి ఇచ్చి సత్కారం చేయాలనుకున్నాం. అలాగే దీనికి సహకరించిన ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి పైడిచింతపాడులో ఆప్యాయంగా ప్రజలతో మాట్లాడుతూ
పాదయాత్ర నిర్వహిస్తూ అక్కడ గ్రామ సచివాలయ భవనాన్ని మరియు మనబడి నాడు నేడు కింద 13.36 లక్షలు మరియు 17.99 లక్షలతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. అలాగే అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను, విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. పైడిచింతపాడులో పాదయాత్రను ముగించి అక్కడి నుండి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి జన కోలాహలంతో ప్రతికోళ్లంకను చేరగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సమీపంలోని చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు, అలాగే శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అక్కడ పాదయాత్రను కొనసాగిస్తూ బీసీ కాలనీల్లో 15 లక్షలు మరియు ఎస్సీ కాలనీల్లో 18 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ ఎంపీపీ పెన్మస్ శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ మండల సరస్వతి, సర్పంచ్ ముంగర తిమోతి, ఉప సర్పంచ్ రేలంగి యోహాను, గ్రామ పెద్దలు వరదయ్య, మాజీ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు, కొల్లేరు నాయకులు జయమంగళ రామారావు, మండల కొండలరావు, తేరా ఆనంద్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, పీఓపీఆర్డీ ఎం సరళకుమారి, ఎంఈఓ రంగయ్య, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎవరో సారు జగన్ సారా, 1000 రూపాయలు, 2000 అబ్బాయి చౌదరి నీ వెంట మరి సైన్యం మాదిరి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకు అందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు, వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా ఆర్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. ఏలూరులో తొలిసారిగా జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సును జయప్రదం చేసేందుకు ఏలూరు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరులో తొలిసారిగా జనవరి 9, 10, 11 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. జనవరి 10, 11 తేదీల్లో జరిగే సిపిఎం రాష్ట్ర సమావేశాల్లో కేంద్ర కమిటీ సభ్యులు బివి రాఘవులు, ఎంఏ బేబీ పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశాల్లో బీజేపీని, దాని మిత్రపక్షాలని ఓడించడం, వామపక్ష శక్తుల ఐక్యత, సిపిఎం స్వతంత్ర విధానం, రానున్న ఎన్నికల్లో సిపిఎం అనుసరించాల్సిన ఎత్తుగడలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రజల సమస్యలపై పలు తీర్మానాలు చేస్తారని అన్నారు.
అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల పోరాటాలకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతును తెలుపుతుందని అన్నారు. వీరంతా 2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నారని, వాటి విషయమై సానుకూలంగా స్పందించే టైం కూడా ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గాని లేకపోవడం శోచనీయమని అన్నారు. ముఖ్యంగా కొద్ది రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. అధికారులు ముఖ్యమంత్రి చుట్టూ, ముఖ్యమంత్రి ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు ఎవ్వరని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన కోర్కెలను, వారికిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి రవి మాట్లాడుతూ ఈ సందర్భంగానే 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్ఆర్పేటలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో జరిగే సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన అనేది ఉందా, స్తంభించిపోయిందా? ఈరోజు వివిధ తరగతుల ప్రజలు వేల కొద్ది ప్రతిరోజు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే, అందులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో, అంగన్వాడీ మహిళలు, టీచర్లు, ఆయాలు ఒకవైపు, మున్సిపల్ వర్కర్స్ ఇంకొకవైపు, సర్వశిక్ష అభియాన్ ఒకవైపు, ఆశాలు ఇంకా ఇతర తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన చేస్తుంటే, కలెక్టరేట్లను స్తంభింప చేస్తుంటే, వీధుల్లోకి వచ్చి వాళ్ళు అల్లాడుతూ ఉంటే, వాళ్ళు బాధలు చెప్పుకొని సామాన్య ప్రజలు కూడా అయ్యో ఇలా వీధుల్లో పడ్డారు, గతే విషయాన్ని ఆందోళన, సానుభూతి చూపిస్తుంటే, ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ పట్టనట్టు, అసలు ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు వ్యవహరిస్తూ ఉంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ అయినా లేకపోతే ఎదిరించి భయపెట్టి వైరవంప చేయాలి అని చెప్పనేటువంటి కుట్ర సాగుతున్నది. సిడిపిఓల మీద, సూపర్వైజర్ల మీద ఒత్తిడి తెచ్చి, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మీ ఉద్యోగాలు ఉడకపోతాయి, మీరు సమ్మెలో మానుకోండి, లేదా మీ భవిష్యత్తు పాడైపోద్దని నయాన భయాన అందరికి ఫోన్లు చేసి బెదిరించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మున్సిపల్ వర్కర్స్ సమ్మె జరుగుతుంది. మొత్తం హైజీనిటీ అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ వర్కర్స్ అయినా అంగన్వాడీలైనా కోరుతున్నారు, వాళ్ళు గొంతెమ్మ కోరికలు పాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు ఏ వాగ్దానాలు అయితే వాళ్ళు చేశారు, వాళ్ళని మభ్య పెట్టారు, క్రమంలో పెట్టారు. కొన్ని వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఆదాయం కానీ, మన పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, రాజధాని సంబంధించిన నిధులు కానీ, రెవెన్యూ లోటు నిధులు కానీ రావాల్సినటువంటివి ఉన్నాయి. పాత బకాయిలే దాదాపు 20-30 వేల కోట్లు రావాలని నేను చెబుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 పేరుతో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. ఈరోజు కోర్టులో ప్రభుత్వం ఇది ఇంకా అమల్లోకి రాలేదని చెబుతాం. మరి అమల్లోకి వచ్చిందా, అమల్లోకి రాలేదా? ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉండట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వానికి తెలియదు. పరిపాలన మీద వాళ్ళకి కోళ్ళు లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా కాదు. ఇది నీతి ఆయోగ్. దేశంలో ఏ రాష్ట్రం ఇంత అమలు జరపలేదు, దేశంలో ఏ రాష్ట్రం అమలు జరపలేదు. వీళ్ళకేమొచ్చింది తొందర? అసలు నీతి ఆయోగ్కి అందులో మోడల్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ మోడల్ యాక్ట్ తయారు చేసినటువంటి వాళ్ళకి అసలు ల్యాండ్. రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 10-11 తేదీల్లో, 9, 10, 11 తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాయి. దీనికి అఖిల భారత నాయకులు పివి రాఘవ్, ఎంఏ బేబీ కూడా హాజరవుతున్నారు. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు అంతా కూడా 80 మంది వరకు ఈ సమావేశాలకి వస్తారు. ఈ సందర్భంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సెమినారు, సభ కూడా జరుగుతుంది. ఈ 3 రోజుల సమావేశాన్ని జయప్రదం చేయడానికి ఏలూరు జిల్లా ప్రజానీకం తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఏలూరులో స్థానిక 43వ డివిజన్ కొత్తపేటలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నెదిగా నిలిచిన తమ కుమారుడంటూ వృద్ధులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ పెద్ద కొడుకుగా భావించి తమకు కొడుకులు లేని లోటు తీర్చి తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన తమ పెద్ద కొడుకు ఇదే తమ దీవెనలంటూ పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పువ్వులతో, పాలతో అభిషేకం చేశారు. డివిజన్ అధ్యక్షులు వెల్లంకి రాజు మాట్లాడుతూ సీఎం చేపట్టిన నవరత్నాలన్నీ కూడా చెప్పినది చెప్పినట్లుగా నిర్వహించినందుకు ఇంత ప్రజాదరణ లభించిందని అన్నారు.
డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ మాట్లాడుతూ ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అనరాని మాటలు అన్నా ఎంతో సహనంతో పేదలందరికీ కూడా మంచి జరగాలని, మధ్యవర్తత్వం లేకుండా పెన్షన్ ఉదయాన్నే సచివాలయ వాలంటరీ సిబ్బందితో వారి ఇంటికి వెళ్లి అందించి అందరి దీవెనలు పొందుతున్నారని, ఈసారి కూడా వారి పెద్ద కొడుకుని గెలిపించుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. డివిజన్ నాయకులు గొంతెన రామకృష్ణ, నక్కా నాగేశ్వరరావు, బావిశెట్టివారి వీధి గృహసారథి లంకలపల్లి లక్ష్మి, శ్రీధర్, వనమాడి కృష్ణ, సృజన్ కుమార్, సంపంగి కిరణ్ కుమార్, సన్నీ, రిజ్వాన్, బావిశెట్టి కేశవ, శేఖర్, ప్రసాద్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి ఆయన చేస్తున్న అభివృద్ధిని పలువురు కొనియాడి సంక్రాంతి పండుగను ముందే జరుపుకుంటున్నామని పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు తెలిపారు. మగ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నా వాళ్ళు కూడా సహకరించలేకపోతే ఈ పెన్షన్ విషయంలో తక్షణమే 6 గంటలకి మన చిలికలో లేవలేకపోయినా, మనం హాస్పిటల్స్లో ఉన్న వివిధ ఊర్లో ఉండి రాలేకపోయినా, రాలేని పరిస్థితులు ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఒక సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చేసి ఆయన మీ అందరి జన హృదయాల నేతగా నిలిచారు. ఒక పెద్ద కొడుకుగా ఈ యొక్క ఆయన్ని మనం దీవించి ఆయన మీ ఓటుతో మనం ఇటువంటి ఉత్తమమైన నాయకుడిని పోగొట్టుకోకుండా మీ యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెలంకి రాజు గారిని, మన కార్పొరేటర్ జనపరెడ్డి కృష్ణ గారిని, నాయకులు నక్క నాగేశ్వరరావు గారిని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. పూలేయండి మళ్ళీ కృష్ణ గారు ఎందుకు ఆయన ఎన్నో మాట నిలబెట్టుకున్నారు కదా, పోయండి. ఇప్పుడు మీరు 1 by 1 ఫోటో కూడా దిగండి. అందరూ ఇలా రాక ఇలా నుంచోవాలి, ఇలా నుంచోవాలి, ఇలా నుంచోవాలి. ఫోటోకి లక్ష్మీ రామ్మ మన బావిశెట్టి వారి వీధిలో ఉన్న పెద్దలందరూ వృద్ధులు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క హృదయాన్ని, మంచితనాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా నేను కూడా కోరుకునేది ఏంటంటే వీళ్ళందరూ కృతజ్ఞత తీర్చుకునే టైము త్వరలో ఉన్నది. వాళ్ళందరూ మీ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి దీవించి మళ్ళీ పెన్షన్లో పెంచుకోవాలని నేను మనసారా కోరుతున్నాను. అలాగే వెల్లంకి రాజు గారు కూడా 2 మాట్లాడు. మా మా నాయకుడు చెప్పాలి ఆవిడ పాపం ఎంతో చాలా కష్టపడుతుంది. కాకపోతే మీరు అందరూ కూడా మరొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జీవిస్తారని ఆశిస్తున్నామమ్మా. తప్పకుండా మీరందరూ ఎంత గ్యాదర్ అయ్యి ఇలా రావడం కూడా నాకు ఎంతో సంతోషం కలిగించింది. తక్కువ సమయంలోనే మన గొంతెన రామకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతగా నాకు అనిపిస్తుందమ్మా. మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆ మనిషి ఎలా వస్తాడా రాడా అనే దాన్ని మనం గమనించుకున్నాం ఆ రోజున. అది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మేమే కానీ, మన కార్యకర్త నాయకులు కానీ, నాని గారు కానీ, మన పెద్దబాబు గారు కానీ, జగన్మోహన్ గారుగా మేము పనిచేయగలిగాం. దాని ద్వారా మన వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళ ద్వారా మనం అన్ని పథకాలు తీసుకురావడం జరుగుతుంది. బాబు నాకు పింఛన్ రావట్లేదు నాయన. మరొకసారి ఆశీర్వదించాల్సింది తమ్ముడు నాగేశ్వరరావు మాటలు వాలంటరీ గారి గురించి కానీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ 12వ వారోత్సవ దినోత్సవం ఏలూరు జిల్లా కార్యాలయం కండ్రికగూడెం నందు ఆవిర్భావ దినోత్సవం జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్సీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ బయ్యార్పు రాజేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. మరో ముఖ్య అతిథి జాతీయ నాయకురాలు చౌటుపల్లి విజయ కేక్ కట్ చేయడం జరిగింది. మాదిగ రమేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుల సంఘంగా చూడకుండా అన్ని సామాజిక వర్గాలకు పోరాటం, ఉద్యమాల ద్వారా ఆత్మగౌరవం, ఆరోగ్యశ్రీ, రేషన్ పెంపుదల, వికలాంగుల పెన్షన్ పెంపుదల, వితంతువుల పెన్షన్ పెంపుదల, ఇంకా ఎన్నో ఉద్యమాల ద్వారా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యమం ద్వారా ఫలాలు అందించామని ఎంఎస్పీ పార్టీ మహాజనుల పక్షాన పోరాడుతుందని తెలియజేశారు.
కార్యక్రమంలో విజయమాదిగ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు తనగల శేఖర్, రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి, మదర్ తెరిసా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపర్తి మాధవరావు, జిల్లా అధ్యక్షులు నమ్మిన నాగార్జున, ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు, ఏలూరు నగర వర్కింగ్ అధ్యక్షులు గూడూరి రాజేష్ బాబు, ఎంఆర్పీఎస్ ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్, దెందులూరు కన్వీనర్ చొదమెళ్ల ప్రసాద్, ఎంఎస్సీ గౌరవ అధ్యక్షురాలు జుంజురి మేరీ, ఎంఎస్పీ అధ్యక్షురాలు కొలికిపాముల హేమావతి, ఉపాధ్యక్షురాలు సిహెచ్ జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ముకూరు సుగుణ, జాయింట్ సెక్రటరీ పొలిమేర నాగమణి, మార్తా నాగమణి, గొల్లపల్లి వేముల, పులుకూరి వెంకట్రావు, కొత్తపల్లి వేణు, చిలకా సీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎస్పీ నూతన ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన కందుల రమేష్ని ఘనంగా సన్మానించారు. అమ్మా ఎదరు మూవీ కన్నా ఫోటోలు రావు కొద్దిగా ఈరోజు మహాజన నేత శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ స్థాపించి రమారమి 8 సంవత్సరాల అయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఏలూరు జిల్లాలోనే మేము కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఎన్నో హక్కులు సాధించిన ఘనత శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోనే చెల్లిందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. బహుజనులారా, ఈరోజు మన అగ్ర కులాల ఆధిపత్య కులాలు దోపిడీ విధానాన్ని ఎండగట్టాలన్న సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో మహాజన నేత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఎంఎస్పీ స్థాపించడం జరిగింది. ఈరోజు 2024లో ఎంఎస్పీ సత్తా ఏంటో ఈ అగ్ర కులాల పార్టీలకు బీజేపీ, టీడీపీ, అదేవిధంగా వైసీపీకి అన్ని జనానికి కూడా మా రుచి ఏంటో చూపిస్తామని 2024లో బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని నన్ను ఎన్నుకోనేటువంటి మా చిన్న సుబ్బారావు అన్న గారికి, మా పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్న సుబ్బారావు గారి విధంగా ముఖ్యంగా నా అన్నతమ్ముడు రాజేశ్వరరావుకి, అదే విజయకి, మా లక్ష్మి గారి నాయకులకి, ముఖ్య తనకనకర్ గారి నా హృదయపూర్వక తెలియజేసి సెలవు. ఏఐటీసీ నాయకత్వంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె గురువారం నాటికి 2వ రోజుకి చేరుకుంది. గురువారం ఉదయం ఏలూరు నగరంలో మున్సిపల్ అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి ప్రైవేట్ వారితో పారిశుధ్య పనులు చేయిస్తున్న ప్రదేశాల్లో ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు ప్రైవేట్ వారు చేసే పనులను అడ్డుకున్నారు. అనంతరం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు నిరవధిక సమ్మె శిబిరంలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరంలోకి కార్పొరేషన్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్పెక్టర్లు వచ్చి శిబిరంలో కూర్చుని వారికి తమ సంఘీభావాన్ని తెలిపారు. అలాగే టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు జాలా బాలాజీ సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, బండి వెంకటేశ్వరరావు, ఏ అప్పలరాజు, యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు, ఏఐటీసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని, కార్మికులను
పర్మనెంట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు చెల్లించాలని వారు కోరారు. గురువారం సమ్మె శిబిరంలో ఏఐటీసీ మరియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఎంవి సుబ్బారావు, పోలా భాస్కర్రావు, గేదెల నాగేశ్వరరావు, కె జగన్, అంతరాజు కిరణ్, మరియదాసు, కిలారి వెంకన్న, బట్టు నాగబాబు, సతీష్, అశోక్, డి రవీంద్ర, అల్లం పెద్దిరాజు, అంతరాజు ఉమా, కసింకోట మల్లమ్మ, మోజేష్, బంగారు రమణమ్మ, వెలగాడ శివకుమార్, తంగెళ్ల ఉమా, మాడుగుల జగదీష్, బంగారు దుర్గాప్రసాద్, వై చిన్నమ్మ తదితరులు కూర్చున్నారు. పర్మనెంట్ చేయాలని 24,000 రూపాయల జీతం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఇచ్చాము. అలాగే ముందుకెడదాము. మీరందరూ కూడా ఇప్పుడు ఎంత నిండుగా ఉంది, ఇదే నిండుదనం మనం సాయంత్రం 1:30 దాకా అయినా సరే పాటించాలి. ఎప్పుడు అంతేగాని సమ్మెలో ఉన్నామని చెప్పేసి ఇళ్లలో పడుకోకూడదు. ఇప్పుడు వాళ్ళ టెంట్ మన టెంట్ చూస్తే ఎలా ఉంది? అందు గొప్ప ఉందా, ఆడదు గొప్ప ఉందా? ఈ గొప్పని కంటిన్యూ చేయండి. ఈ గొప్పను కంటిన్యూ చేయాలి. 1:30 దాకా పొద్దున్నే రావటం, 1:30 దాకా కూర్చుంటాం. అవసరమైతే ఎక్కడైనా ఎవడైనా పనులు చేస్తుంటే వెళ్ళి ఆపడానికి మనం కూడా వెళదాం. పనులు చేస్తే ఆపేద్దాం. వాళ్ళు ఏం చేయించే దమ్మేం కనపడలేదు. నాకు చూశాను నేను. వాళ్ళ దగ్గర ఆ దమ్మేం లేదు. పని చేస్తే మాత్రం ఆపేద్దాం. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మన ప్రభుత్వంతో అనేక రకాలుగా చర్చలు జరిపాం. చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఇవాటి నుంచి సమ్మె ప్రారంభించాం. ఈ చేసిన సమ్మెకు ఏఐటీసీ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. అలాగే ఈ రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ఏర్పాట్ల ముందస్తు పరిశీలన, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అంగరంగ వైభవంగా రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యే కొటారుతో పాటు పాల్గొన్న ప్రముఖులు. బీసీలందరూ సంఘటితంగా ఉంటే ఉత్తమ ఫలితాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్. సావిత్రిబాయి పులే ఆశయాలను ఉపాధ్యాయులు ముందుకు తీసుకువెళ్లాలి, 250 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన నగర ప్రముఖులు నారా శేషు. అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే కొటారు 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర, పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతూ ఘన స్వాగతం పలికిన ప్రజలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.